అక్కినేని హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగ చైతన్య ఇటీవల తండేల్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాగ చైతన్య రెండో పెళ్లి కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నటుడు నాగ చైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయింది. దీంతో సమంతకు విడాకులు ఇచ్చి నాగ చైతన్య తిరిగి శోభితను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ జీవితం గత ఏడాది డిసెంబర్ 4న కుటుంబ సభ్యుల అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇలా నాగ చైతన్య శోభిత పెళ్లి తర్వాత వారి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడే నాగ చైతన్య కాస్త ఫ్రీ కావడంతో వీరిద్దరూ తమ సమయాన్ని క్యాన్సర్ పిల్లలతో గడిపి వారి ముఖాలలో చిరునవ్వులు తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఉండే సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ను సందర్శించారు. ఇక ఈ సెంటర్లో క్యాన్సర్తో పోరాడుతున్న చాలా మంది పిల్లలకు ఉచితంగా ఆశ్రయం ఇస్తూ ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చిన పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ సెంటర్ ఉచితంగా ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత ఈ చైల్డ్ కేర్ సెంటర్కి వచ్చి అక్కడ పిల్లలందరితో సరదాగా మాట్లాడుతూ వారితో కలిసి డాన్సులు కూడా వేశారు. అనంతరం అక్కడున్న పిల్లలందరికీ కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇలా నాగ చైతన్య శోభిత అక్కడికి వెళ్లడంతో పిల్లలు కూడా చిరునవ్వులు చిందించారు. ఇలా ఈ కొత్త జంట చేసిన ఈ పనికి ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.